నమస్కారం అండి. నా పేరు ఈ వెంకటేశ్వర్లు, జూనియర్ శోభన్ బాబు. నేను అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసినటువంటి అతి పవిత్రమైనటువంటి భగవద్గీత ఎన్నో వందల ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అది ఇప్పుడు మీకు శ్లోకాన్ని వినిపిస్తాను. అర్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణే భగవద్గీతే భవద్వేషిణే. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునికి అనర్చిన ఉపదేశమే గీత సారాంశం. భారత యుద్ధము జరుగురాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించాడు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయి. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునికి సారథి అయి నిలిచాడు. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును అర్జునుడు ఉభయ సైన్యంలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుములను, మిత్రులను చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో